యేసు నామమున మహిమకరం గాక. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం చూసినప్పుడు మరి అక్కడ మరి పౌలు అనేక మంది యూదుల మధ్య సువార్త ప్రకటించి మరి యూదులను దేవుని రక్షణ వైపు అంటే యేసు క్రీస్తు అని ఆయా ప్రాంతాల్లో అన్యజనుల ప్రాంతాల్లో ఉన్న యూదులను ఒప్పించి లేఖనముల ద్వారా వారికి రుజువుపరిచి మరి పౌలు వాక్యం బోధించినప్పుడు అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ దైవ జ్ఞానం బట్టి మరి వినిన వారు ఆ యేసుని అంగీకరించేవారు, ఆయన క్రీస్తుని ఒప్పుకున్నారు. అయితే యూదుల్లో అనేకులు బాప్తిసం పొందారు. అంటే అది పౌలు ద్వారా కాదు, యోహాను బాప్తిసం పొందుకుని ఉన్నారు. యోహాను ద్వారా మరి యేసుక్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు మరి యోహాను ఇచ్చిన బాప్తిసం అది యూదుల్లో ప్రచారమైంది. కాబట్టి యూదుల్లో అనేకులు యోహాను బాప్తిసం తీసుకున్నారు. మరి యేసుప్రభు శిష్యులు కూడా మరి యేసు నామమున బాప్తిసం ఇచ్చారు. అయితే యోహాను యొక్క పేరు, ఆయన యొక్క మార్గము, మరి యేసు ప్రభు విషయమై మార్గం సరళం చేసే వ్యక్తిగా అరణ్యంలో కేకలు వేసే వ్యక్తి అని యెషయా ప్రవక్త చెప్తాడు. కాబట్టి యేసు ప్రభుకు ముందు పంపబడిన దూత యోహాను. ఆ విధంగా యోహాను బాప్తిసం పొందారు. మరి అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు, అపోల్లో అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈ అపోల్లో అనే వ్యక్తి మరి ఇతడు కూడా మరి భక్తి గల వ్యక్తి. మరి ఇతడు యూదుడే. అయితే ఆ ధర్మశాస్త్రంలో ఆ లేఖనాలు మరి మాటలు గ్రహించే మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించాలి, ఇదే ముఖ్యమని అనుకున్నాడు. తర్వాత మరి అతడు క్రీస్తు విషయమై విని ఆసక్తి కలిగి మరి అతని విశ్వాసం ఉంచాడు యేసు నామములో. ఇతని కోసం చెప్పబడతాడు, ఇతడు విద్వాంసుడు అంట. మరి లేఖనములందు ప్రవీణుడు అంటే ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథములు చదివి దానిలో ఉన్న గొప్పతనాన్ని ఆ దైవ జ్ఞానాన్ని తెలిసినవాడు. తను తెలుసుకోవడం కాదు, ఇతరులకు తెలియజేసే ఆలోచన కలిగిన వ్యక్తి. అయితే ఇటువంటి వ్యక్తి కూడా మరి అతనికి కూడా తెలియదు ఏంటంటే మరి దైవశక్తి ఒకటి ఉంది, మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరం అనేది ఉంటుంది. మరి దానికోసం ప్రార్థించాలి, అది పైనుండి ఇవ్వబడుతుంది. అది ధర్మశాస్త్రము చదవడం ద్వారా దాన్ని పాటించడం ద్వారా రాదు, అది యేసు ద్వారా ఇవ్వబడుతుంది. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. యేసు నామంలో ఆ పరిశుద్ధాత్మ పొందుకోవాలని అపోల్లో కూడా తెలియదు. అయితే పౌలు అక్కడ మరి ఉన్నప్పుడు అక్కడ ప్రజలతో మాట్లాడతాడు. మరి మీరు యోహాను బాప్తిసం పొందుకున్నారు అంటున్నారు, మరి యేసు ప్రభు కోసం విన్నామంటున్నారు, మంచిదే. కానీ మరి మీరు ఇంకొక అభిషేకం పొందుకోవాలి. మరి నేను కూడా ఆ అభిషేకం పొందుకున్నాను, ఆ పరిశుద్ధాత్మను నేను పొందుకున్నాను, అదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకుని మరి నేను సువార్త ప్రకటిస్తున్నాను. అనేకులకు ప్రార్థిస్తున్నప్పుడు అనేకులు స్వస్థత పొందుతున్నారు. వారు వారిని పట్టిన ఆ దయ్యముల నుండి వారు విడుదల పొందుతున్నారు. వారి కుటుంబంలో సమస్యల నుండి వారు విడుదల పొందుతున్నారు. వారికి కలిగిన ప్రతి భయము నుండి మరి ప్రతి విధమైన మరి వారికి తెలియని విషయాలు ఆ దేవుడు ఆత్మ ద్వారా వారికి తెలియజేస్తున్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఆ పరిశుద్ధాత్మ ద్వారా వారు తెలుసుకుంటున్నారు. ఇంకా పరలోకానికి వెళ్ళడానికి ఈ పరిశుద్ధాత్మ అనేది మనకి మరి నీతి మార్గంలో మరి యేసు యందు విశ్వాసం ఉంచడానికి అది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశాడు. ఇంకా యేసు ప్రభు కూడా ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సమాధిలో నుండి ఆ మరణాన్ని జయించి సజీవుడిగా మరి ఆయన జీవించాడని తెలియజేస్తారు. మరి పౌలు వారికి చెప్తాడు, పరిశుద్ధాత్మ కోసం మాట్లాడినప్పుడు వారు చెప్తున్న మాట, ఈ పరిశుద్ధాత్మ ఉన్నాడని మాకు తెలియదు, ఈ పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి, దానికోసం ప్రార్థిస్తే దేవుడు దాన్ని మాకు ఇస్తాడని తెలియదు, ఇప్పటివరకు దాన్ని ఎవరు బోధించలేదంటారు. అలాగే ఈ వాక్యం ఏంటంటే మనము కూడా మరి ఇంతవరకు మనము దేవుని యొక్క వాక్యం అనేక సార్లు విన్నాం. అనేక సంవత్సరాల నుండి దేవుని యొక్క ఆరాధన ఆ యేసు నామమున ఆరాధిస్తున్నాం. మరి అనేక సంవత్సరాలు ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ 25వ తారీఖున జరిపిస్తాం. అలాగే మరి మార్చి నెలలో వచ్చే ఆ యొక్క ఈ సంవత్సరం అయితే మార్చి 31న ఆ యొక్క ఈస్టర్ పండుగ ఉంది. అలాగే అనేక ఈస్టర్ ఆ పునరుత్థాన పండుగలు మనం జరిపించాము. కానీ మరి పరిశుద్ధాత్మతో మనం ఇప్పుడు ఎంతవరకు దేవుని ఆరాధించాము, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నాము, ఇది చాలా అవసరమై ఉన్నదని పౌలు తెలియజేస్తున్నాడు. పౌలు తెలియజేయడమే కాదు, యేసుప్రభు కూడా తన శిష్యులు చెప్తాడు, మీరు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి మీరు పరిశుద్ధాత్మని వరం కొరకు
కనిపెట్టండి. అది పొందుకోవాలి. అది పొందుకున్న తర్వాతే మీరు సువార్తకి యెరూషలేము నుండి బయటకు వెళ్ళాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడే మీరు అనేకమైన అద్భుతాలు చేయగలరు. నా నామం నిమిత్తం మీరు ధైర్యంగా మరి దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు తెలియజేస్తారు. ఆ ప్రధాన యాజకుల శాస్త్రులు అనేక మంది యూదుల ముందు ధైర్యంగా నిలబడి దేవుని యొక్క నామాన్ని ప్రకటించగలరు. కాబట్టి ఆ దైవశక్తి మీకు అవసరం అంటాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా పేతురు, యోహాను అనే ఆ 12 మంది శిష్యులు అనేకమైన అద్భుతాలు జరిగించారు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన జీవితంలో మన దైవశక్తి అనేది పొందుకున్నప్పుడు మనము నీతి మార్గంలో జీవించగలము. ఆ దుర్నీతి, ఆ యొక్క అవినీతి ఆలోచనల నుండి, అవినీతి చేసే ఆ దుష్టాత్మ నుండి మనం విడుదల పొందగలం. కాబట్టి పౌలు మరి పరిశుద్ధాత్మ కోసం వారికి చెప్పినప్పుడు మరి వారు విశ్వసించారు. సరే, ఈ పరిశుద్ధాత్మ మాకు కావాలని మరి ఎప్పుడైతే వారు దానికి ఒప్పుకొని మరి పౌలు మాటకు లోపడతారు, పౌలు ఏం చేశారంట, వారి మీద ప్రార్థించారు. చేతుల నుంచి ప్రార్థించినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు భాషలతో మాట్లాడారు. ప్రవచించడానికి భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారంట. అంటే ముందుగా జరగవలసింది దైవశక్తితో ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలి. తర్వాత భాషలు, మనకు తెలియని భాషలతో మాట్లాడి దేవుని కనపరుస్తాం. మరి మనకు తెలిసిన భాషతో దేవుని ఆరాధిస్తే సరిపోద్ది కదా అనుకుంటాం. కానీ మరి దేవుడు మరి మనలను తన యొక్క దైవశక్తితో మరి ఆ పరిశుద్ధాత్మ దాని యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది. అయితే మనం ఆ భాషలతో మాట్లాడినప్పుడు అది ఇంగ్లీష్లో భాషల్లో మాట్లాడే వాళ్ళం, మనకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, లేదంటే వేరే భాష రాకపోవచ్చు, కానీ ఆ భాషలో దేవుని స్తుతిస్తాం. ఆ భాష తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు మా భాషలతో దేవుని గణపరుస్తున్నారని తెలుసుకొని మరి వారు ఆ దైవ జ్ఞానాన్ని, దేవుని యొక్క మర్మాన్ని, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి వారు వారి బారు మార్చి పొందే అవకాశం ఉందని తెలుసుకోవాలి. హల్లెలూయా. అలాగే అపొస్తల కార్యములు చూసినప్పుడు 2వ అధ్యాయంలో మరి పేతురు, యోహాను ఆ శిష్యులు ఇంకా 120 మంది ప్రార్థిస్తే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. తర్వాత అన్య భాషలతో మాట్లాడారు. ఈ భాషలతో మాట్లాడితే ఆ వేరే ప్రాంతాల్లో చెదిరిపోయి ఆయా దేశాల్లో, గ్రీకు దేశంలో, ఇంకా సిరియా దేశంలో, రోమా దేశంలో చెదిరిపోయిన యూదులు, అక్కడ నివాసం ఉంటున్న వారు ఆ దేశ భాష మాట్లాడతారు. ఆ దేశం భాషతో ఈ యేసుప్రభు శిష్యులు దేవుని కనపరుస్తున్నారు. అప్పటి వరకు కొంతమందికి దేవుని యొక్క వేరే భాషలతో స్తుతించడం వారికి తెలియదు. కానీ ఆత్మ ద్వారా అలాగ మాట్లాడినప్పుడు మరి ఆ భాష మాట్లాడే వాళ్ళు అక్కడ కొంతమంది అది చూస్తున్నారు. వాళ్ళు చూసి వాళ్ళు చెప్పేది ఏంటంటే వీరు మన దేవుని భాషతో స్తుతిస్తున్నారు, ఇది ఆశ్చర్యంగా ఉందని తెలుసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి దైవ ఆత్మతో మనం దేవుని ఆత్మ పొందుకోవాలి. దాంతోపాటు భాషలతో కూడా మాట్లాడుతాం, ఆ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. మరి భాషలతో మాట్లాడడం అంటే ఏంటి ఏంటని ఒక ఆలోచన కలుగుతుంది. అది కూడా బైబిల్లో రాయబడింది. 1 కొరింథీయుల పత్రిక 14వ అధ్యాయం చూసినప్పుడు ఈ భాషల కోసం ఉంటుంది. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క సహవాసం, ఆ యొక్క మనము ఆ ధ్యానంలో ఉండి దేవునితో మాట్లాడే విధంగా మాట్లాడడమే ఈ భాషలతో స్తుతించడం. ఇంకా వాడు కొన్ని మర్మాలు పలుకుతున్నాడు, అంటే కొన్ని తెలియబడిన విషయాలు, కొన్ని భవిష్యత్తులో జరగబోయే విషయాలు, అవి పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేస్తాడు. ఆ రహస్యాలు అది అనేకులు మేలు కొరకు చెప్పే మాటలు. కాబట్టి ఈ విధంగా అనేకమైన మేలులు ఈ పరిశుద్ధాత్మ నింపుదలలో మనం కనుగొనవచ్చు. ఇంకా ప్రవచించడం అంటే జరగబోయే విషయాలు, ఆ వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా ఏదైనా చెప్తే అది తప్పకుండా నెరవేరుతుంది. అది కనుక నెరవేరలేదంటే మరి కొంతమంది చెప్తారు, దేవుని ప్రజలము మాకు కూడా తెలుసు, దైవ జ్ఞానం ఉందని. అలా చెప్పి ఆ మాట నెరవేరకుండా కూడా ఉంటుంది. అప్పుడు మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తి అహంకారంతో చెప్పాడు, దేవుని యొక్క సెలవు లేకుండా, దేవుడు చెప్పాలనుకుంటే చెప్పాడని తెలుసుకోవాలి. కాబట్టి ప్రవచనం అంటే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడిస్తే తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ శక్తి అనేది ఒక వ్యక్తి జీవితంలో అది ఎంత అవసరమో పౌలు వారికి తెలియజేశాడు. వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. మరి పౌలు చేతుల నుంచి ప్రార్థిస్తే దేవుని పరిశుద్ధాత్మ వచ్చిందంట. మరి ఇది ఎంతో గొప్ప అభిషేకం. మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇంకా మనం ఎన్నో మరి దేవుని విషయంలో మనం మరి ఆయనకు నమ్మకస్తులుగా ఉండి మన శరీరం మీద అధికారం దేవునికి ఇచ్చినట్లయితే, ఆ దేవుని పరిశుద్ధాత్మకు మనం లోబడి మన సాధన చేసి ప్రార్థించినట్లయితే
మరి మనం ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తుంది. మన మీదకి కాదు, మీరు సంఘంలో ఉన్నప్పుడు, మీరు సంఘంలో ఎక్కడ ప్రార్థిస్తారో ఆ ప్రార్థించే మనుషులు ఎవరైతే దేవునికి లోబడతారో, మారు మనసు పొందుతారో వారందరూ కూడా దైవ ఆత్మతో నింపబడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం ఎదిరించే వారుగా ఉండకూడదు, దానికి లోబడే వారుగా ఉండాలి. కొంతమంది దేవుని ఆత్మ విషయమే దాన్ని పెద్దగా ఆలోచనలో తీసుకోరు, తక్కువగా మాట్లాడతారు. అది దేవుని దృష్టిలో అది పాపముగా ఎంచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థించండి. ప్రతి సమస్యకు, ప్రతి వ్యాధికి విడుదల యేసు నామములో ఉంది. అయితే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు మనము మరి ఎంతో గొప్పగా ఆ దేవుని గణపరచగలం. మనలోనే దేవుడు ఉండి మన ద్వారానే దేవుడు పనిచేస్తాడు. మన శత్రువులు మనం జయించేవారుగా ఉంటాం, వ్యాధుల నుండి విడుదల పొందేవారుగా ఉంటాం. మన పరలోకానికి వెళ్ళడానికి ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకు ఒక మార్గంగా ఉంటుంది. మనము దేవుని జ్ఞానంతో నింపబడి మన వ్యాధులు మనం స్వస్థపరుచుకుంటాం దేవుని ఆత్మ ద్వారా. అలాగే మనం ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులను కూడా స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈరోజు ప్రార్థించండి. పరిశుద్ధాత్మ మనలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించడానికి, ఈ లోకంలో మరి మనం లోకానికి వెలుగుగా ఉండడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థించిన వారందరికీ ఆ దేవుడు ఆ యొక్క వరం అనేది ఇస్తాడు. మరి తప్పకుండా దానికోసం ప్రార్థించి మరి యేసు ప్రభు శిష్యులుగా మనం కూడా దేవుని కనపరిచే వ్యక్తులుగా మరి నిజమైన మరి ఆత్మతో సత్యంతో ఆరాధించే మనుషులుగా ఉండాలి. సమరయ ప్రాంతంలో మరి యేసు ప్రభు స్వార్థ చేసినప్పుడు సమరయ స్త్రీతో చెప్తాడు, ఒక కాలం వస్తుంది అప్పుడు ప్రజలు దేవాలయంలో యెరూషలేమును ఆరాధించరు, కానీ దేవుని ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తారు. అంటే దేవుని ఆరాధించేది ముఖ్యమైన మార్గాలు ఒకటి, ప్రధానమైనది పరిశుద్ధాత్మతోను, ఇంకా సత్యము, మన హృదయంలో సత్యం అనేది ఉండాలి. యథార్థంగా దేవుని ఆరాధించాలి. మరి అటువంటి వారు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అటువంటి మనుషుల్లో మనం కూడా ఉందాం. మనం చేసిన ప్రార్థన ఇప్పటివరకు మనం ఏదైతే పొందుకోలేదో అది ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకి ఆ యేసు నామములో మనకు కలుగుతుంది. ఈరోజు ప్రార్థించండి, దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆమేన్.